దేవుని బిడ్డలారా, క్రిస్టియన్ల మీద ఎందుకోసమో ఇంత దౌర్జన్యం చేస్తున్నారు? ఏమి నీచమని చెప్పడం లేదే, అబద్ధం చెప్పడం లేదే, పాడు చేయడం లేదు కదా. ఎందుకోసము మీరు పగబడుతున్నారు? పగలు మనుషులకి సాధ్యమా? ఇది అసాధ్యమైన పని కదా, మనుషులు చేయవలసిన పనులు కాదు కదా. ఎందుకోసము ఈ పగలు ద్వేషాలు? ఎంత ప్రేమగానో ఉండేవాళ్ళం కదా, ఎందుకు ఇలాంటివన్నీ? పార్టీలంటూ, మతం అంటూ, విభేదాలంటూ, కక్షలంటూ, ఇలాంటివన్నీ మనకు అవసరమా? 4 రోజుల జీవితం అండి. ఎవరము పర్మనెంట్గా ఇక్కడ ఉండడానికి రాలేదండి. 4 రోజులు బ్రతికి మన కథని ముగించుకొని మనం వెళ్ళిపోతాము. స్టేజీ మీద గనక ఏదో ప్రసంగం చేసి వెళ్ళిపోయినట్టు మనము ఈ లోకం నుండి కొన్ని సంవత్సరాలు మాత్రమేనండి. ఒకప్పుడు 900 చిల్లర సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఈనాడు 70-60 సంవత్సరాలకే మన జీవితాన్ని కుదించబడింది. ఎందుకండి? మన పాపాల నిమిత్తమే కదా. మన కోపాలు, మన ద్వేషాలు ఇవన్నీ పనికొచ్చేటివి కాదండి. ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి కాదు. ప్రియ బిడ్డలారా, ఆలోచించండి. ప్రేమగా ఉండడానికి ఆలోచించండి. ఇదిగో ఆనాడు నోవాహు కాలమందు నోవాహు వెళ్ళి పాపము పురిచిపోయింది ప్రజలకి చెప్పినప్పుడు వినలేదు. దేవుడు ఒకసారి ఈ ప్రపంచాన్నంతా నీటితో ముంచివేశాడు. మరి ఒకసారి దేవుడు మానవ రూపంలో, యేసుక్రీస్తు రూపంలో ఈ భూమికి వచ్చి మన కోసం త్యాగం చేసి దున్నబడ్డాడు. తన రక్తాన్ని కొల్గొతా కొండ పైన, ఆ శిలువ మాను పైన కార్చి ఉన్నాడు. అయినప్పటికీ మనము మారకపోతే, మళ్ళీ అదే పాపాలు, చేసిన పాపాలని చేసుకుంటూ వస్తే, మన జనరేషన్లన్నీ ఇలానే పాపంలో ఉండిపోతే మనకంటూ నిత్యరాజ్యం వద్దా? నా బిడ్డలారా, నా ప్రియులారా, నా సహోదరులారా, ఆలకించండి, ఆలోచించండి. ఏమి చేస్తున్నామో తెలుసుకోనమని మనవి చేయుచున్నాను, ప్రార్థిస్తున్నాను, ఆర్జిస్తున్నాను. దయచేసి